సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో చెన్నకొత్తపల్లి మండలానికి చెందిన డింబక్ స్వచ్ఛంద సంస్థ వారు తయారు చేసిన ఆర్గానిక్ ఉత్పత్తులు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల శిబిరం వారు శుక్రవారం మరియు శనివారం చిరు ధాన్యాల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సేల్స్ మేనేజర్లు రాజశేఖర్ మరియు కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు దినచర్యలో భాగంగా ఆహారపు అలవాట్లలో భాగంగా బయట చిరుతిళ్లను అలవాటుకు పడిపోయి ఏదో ఒక వ్యాధితో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారు. ప్రజలు ఈ జీవన విధానం మార్పుల్లో భాగంగా ఈ చిరుధాన్యాలు తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు కలుగుతాయని, ఎన్నో రోగాలను అరికట్టే గుణాలు కలిగిన చిరుధాన్యాలను తిని ఆరోగ్య విషయంలో ఎటువంటి బాధలు ఇబ్బందులు లేకుండా ఉంటూ ప్రతి మనిషి వారి వారి జీవన శైలిలో ఇది ఒక భాగంగా చేర్చుకుందామని వారు తెలిపారు. ఈ స్టాల్స్ నిర్వహిస్తున్న వారిలో మోహన్ రెడ్డి, కవిత, శంకర తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం. సో మేము టింబక్టు ఆర్గానిక్ స్వచ్ఛంద సంస్థ నుండి రావడం జరిగింది. సో మేము టింబక్లో వచ్చేసి ధరణి వ్యవసాయ అండ్ మార్కెటింగ్ పరస్పర సహాయ సహకార సంఘం ఒక సొసైటీ నుంచి మేము రావడం జరిగింది. సో మా దాంట్లో రైతులు వచ్చేసి 2600 మంది రైతులు ఉన్నారు. 14,750 ఎకరాల్లో పంటలు పండిస్తున్నాము. ఇది వచ్చేసి సత్యసాయి జిల్లా మొత్తం 9 మండలాల్లో చేస్తున్నాము మొత్తం రైతుల పరంగా. సో మేము ఎటువంటి కెమికల్ ఏది యూజ్ చేయకోకుండా కషాయాలతోనే మొత్తం అన్ని పండిస్తాం అన్నమాట. గ్రౌండ్ లెవెల్ నుంచి మొత్తం ఎలా పండించాలి, రైతుకు సీడ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఎట్లా పంట మొత్తం తీసే వరకు మేము ప్రొవైడ్ చేస్తాం. సో అది ఎలా చేయాలని కూడా ఒక క్యాడర్ పంపించేసి క్యాడర్ ద్వారా మేము ట్రైనింగ్ ఇచ్చి రైతులకు అలా చేస్తాము. సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ కూడా ఏమంటే మా పెట్టడం వచ్చేసి ప్రజలకు చాలామంది వీటి గురించి తెలియదు అన్నమాట. ఇప్పుడు ఎలా అంటే బయట వచ్చేసి అందరూ ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయినారు. సో ఎక్కువ గోబీ, తర్వాత కబాబు, బిర్యానీ, పానీపూరి ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయినారు. సో దానివల్ల ఆరోగ్యానికి అంత మొత్తం హానికరమే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో అందరూ చిరుధాన్యాలు వాడండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. సో ఎందుకంటే చిరుధాన్యాలు వాడడం వల్ల బీపీ, షుగర్, తర్వాత బ్లడ్ మొత్తం అంతా మనకి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా. సో ఇటువంటిది యూజ్ చేయండి. తర్వాత దీంతో కొంతమంది పిల్లలు కూడా చిరుధాన్యాలు వాడకపోతే పిల్లలకు స్నాక్స్ ఉన్నాయి. సో మురుకులు, మిక్చరు, బిస్కెట్స్ అవి కూడా ఉన్నాయి. దాంతోపాటు మేము తేనె కూడా అమ్ముతున్నాం ఇక్కడ. ప్యూర్ న్యాచురల్ కొండ ప్రాంతాల నుంచి, అడవుల నుంచి సేకరించిన తేనె కూడా మా దగ్గర. సో వీటితో పాటు చిరుధాన్యాలతో పాటు మేము చిరుధాన్యాల పరంగానే వంటలు కూడా చేస్తున్నాం ఇక్కడ. వంటలు కూడా కొర్ర ఇడ్లీ, పలావు, తర్వాత వచ్చేసి పొంగలు, ఉప్మా, ముద్ద అది కూడా చేస్తున్నాము. సో వచ్చి చూసి పుట్టపర్తి ప్రజలు తెలుసుకొని వీటిని వాడాలని కోరుకుంటున్నాం సార్. ఇవి ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటే మేము మా కంపెనీ ద్వారా రైతులకు విత్తనాలు మేమే ఇచ్చి ఆర్గానిక్ పద్ధతిలో పండించిన తర్వాత మా సైడ్ నుంచి అంటే కంపెనీ సైడ్ నుంచి క్యాడర్లు వెళ్ళి ప్రతిరోజు రైతుల దగ్గర వాళ్ళకి సూచనలు, సలహాలు ఇచ్చి మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన సూచనలతో పండించిన పంటలను మాత్రం మేము కొనుగోలు చేయడం జరుగుతుంది. వీటిని మళ్ళీ మేము కస్టమర్లకు అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కాబట్టి విషపూరితమైన కలుషితమైన కెమికల్స్ వేయకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలను అమ్మడం వలన జనాలకు ఆరోగ్యం కోసం మంచి జరుగుతున్న ఉద్దేశంతో మా కంపెనీ వారు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెట్టినాము. ఇది ఇంకా ఇప్పుడే మా కస్టమర్లు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలని కూడా అడుగుతూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఇట్లాంటి స్టాల్స్ పెట్టడం వల్ల మా టింబక్టు కంపెనీ ఎక్కడెక్కడ ఇట్లా మెయింటైన్ చేస్తుంది ఇవన్నీ తెలుసుకొని కస్టమర్లు మాకు ఎక్కువగా వస్తున్నారు. అంటే 3 మండలాలు చేస్తున్నాము. రామగిరి మండలం, రొద్దం మండలం, చెన్నకొత్తపల్లి మండలం. ఈ 3 మండలాలలో మా 450 మంది రైతులతో కలిసి 500 ఎకరాలలో మేము ఈ కార్యక్రమం జరుపుతాము. ఇంకా కూడా రైతులు కూడా ఒకరిని చూసి ఒకరు మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మేము కూడా వస్తాము, మేము ఈ పద్ధతిలో పండిస్తాము అని కూడా రైతులు కూడా ముందుకు రావడం జరుగుతూ ఉన్నది. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ప్రజల యొక్క మద్దతు కూడా కావాలని కోరుకుంటున్నాం. పెట్టి ఈసారి అయితే ఇస్త్రీ చేసి ఇచ్చేస్తారు మాన్యువల్గా. అదే బ్యారతోని పప్పు చేస్తాము. ఎందుకంటే ఇక్కడ తీసుకోవాలంటే ఈ పప్పు టేస్ట్ చూస్తే మట్టితో పెట్టిన గండి బ్యాలు ఎట్లుంటుంది పప్పు అనేసి తెలుస్తుందనేసి. ఇది వచ్చేసి కొర్ర ఇడ్లీ. షుగర్ పేషెంట్లకి అట్లా చేసుకోవడానికి మామూలు ఇడ్లీకి అలవాటు పడింటారు. అవి ఎక్కువ తింటారు, ఇది తక్కువ తింటారు. ఇది 2 తిన్నా కంట్రోల్గా ఉంటుంది ఫుడ్ తింటే మనకి. ఇది వచ్చేసి సద్ద రొట్టె, జొన్న రొట్టె. మామూలుగా చపాతీ దానికంటే ఇది బెస్ట్ అని మిల్లెట్స్తో చేస్తాము. ఇది ఆలు కర్రీ మామూలుగా ఉంటుంది. ఈ మిల్లెట్స్తో వంటలు వచ్చేసి మనం చేసుకోలేము, కనుమరుగు అయిపోతాననేసి ప్రజలకు అవగాహన కోసం చేపిస్తాం.